నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు సింహరాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద, తదుపరి కన్యా రాశిలో కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద సంచారం చేయడం జరుగుతుంది. అంటే రాశి పరివర్తనకు చెందుతాడు. అక్కడ ఉత్తర ఫల్గునిలో 1వ పాదం, ఇక్కడ 3 పాదాలు కలిపి 2 రాశుల్లోనూ సంచరిస్తాడు ఉత్తర ఫల్గుని మీద. అయితే సింహరాశిలో తర్వాత కన్యారాశిలో కదా, కన్యారాశి అధిపతి బుధుడు, సింహరాశి అధిపతి రవి. ఇక ఉత్తర ఫల్గుని నక్షత్రాధిపతి కూడా రవి సొంత రాశిలోనే మొదటి పాదంలో సంచరించి, తదుపరి కన్యారాశిలో ఇది 3 పాదాల మీద కూడా సంచారం చేస్తాడు. అయితే ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సాధారణ అంచనాలు, వాటి పరిహారాలు, సింపుల్ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఇక ముందుగా మేషరాశి, ఈ అంశాల వారీగా చెప్పుకుందాము. కొన్ని క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇవి సర్వసాధారణంగా అందరికీ, ఖగోళంలో గ్రహాలు అందరికీ సంబంధించినవి కాబట్టి ఇవి కొందరికి మాత్రమే అప్లికబుల్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. ఇది కాకపోతే ఏంటంటే గోచార అంచనాలు ఇవే దశలకి మన జన్మజాతకంలో వాటికి అప్లికబుల్ చేసుకోవాలి. ఇది సాధారణ సూచన. ఇక మేషరాశి, ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు సగభాగం పంచమంలోనూ, సగభాగం 6వ భాగంలోనూ సంచరిస్తాడు. అంటే సింహరాశి, కన్యారాశి అని చెప్పుకున్నాం కదా. ఇక ఖగోళంలో ఇతర గ్రహాలు ఎక్కడున్నాయి అంటే కనుక మేషరాశిని అనుసరించి తృతీయంలో గురు సంచారం అనుకూలం కాదు, పంచమంలో కేతు సంచారం ఆల్రెడీ చేస్తున్నాడు, అనుకూలం కాదు. రవి కూడా, చంద్ర సంచారం కూడా అనుకూలం కాదు. కాకపోతే కన్యారాశిలో ప్రవేశించాక 3 పాదాల మీద కూడా కొద్దిపాటి ప్రభావాలు ఉంటాయి, మంచిగానే అని చెప్పచ్చు. ఇక 8లో బుధుడు అనుకూలం, శుక్రుడు అనుకూలం. కాకపోతే రవి చంద్రరాశి మీద, ఇవాళ ఎవరి రాశి మీద అయితే, ఎవరి నక్షత్రం మీద అయితే జరుగుతుందో ఆ నక్షత్రాధిపతి ఈరోజు అనుకూలంగా లేడు ఈ మేషరాశి వారికి అనేది కూడా చెప్పచ్చు. ఇక 9లో కుజు సంచారం జరుగుతుంది. ఇక 11లో రాహు సంచారం అనుకూలం. ఇక 12లో శని సంచారం అనుకూలం కాదు. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే గురువు తన 9వ స్థానాన్ని చూడటం జరుగుతుంది. కొద్దిపాటి ఫలితాలు మంచిగానే ఉండొచ్చు. ఇక మిశ్రమంగా ఉంటాయి, కొన్ని సాధారణంగా అంటే అధిమంగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ముందుగా ఆర్థిక విషయాలు చూసుకుంటే కనుక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈరోజు చెప్పచ్చు. ఎందుకంటే 5లోనూ చంద్ర సంచారం అనుకూలం కాదు స్టార్టింగ్లోనే ఈరోజు. ఇక 12లో కూడా శని సంచారం వ్యయ స్థానంలో అనుకూలం కాదు. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు అయితే ఈరోజు అవసరంగా బడ్జెట్ వేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యం అయితే కనుక చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. విశ్రాంతి తీసుకోవడం ఈ మేషరాశి వారికి ఎంతైనా అవసరం. మాటల్లో, తీరులో జాగ్రత్త అవసరం. అపార్థాలకు తావు లేకుండా ఉండాలి ఈరోజు. విద్యార్థులకి అయితే కనుక ఏకాగ్రత ముఖ్యంగా ఉండాలి. చదువులో మరింత శ్రద్ధ పెట్టాలి. 5లో కేతు సంచారం జరుగుతోంది. ఇంకా ఈరోజు కొంచెం వీరు శ్రద్ధగానే ఉండాలి. రవి కూడా అనుకూలంగా లేడు అష్టమంలో అనేది చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులు కేర్ఫుల్గా ఉండాలి. ఇక ఈరోజు శత్రువులు కొద్దిపాటిగా పొడచూపచ్చు. మీ తెలివితేటలతో వారిని అధిగమించిన కానీ కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక వ్యాపారంలో సాధారణ లాభాలే కనిపిస్తున్నాయి. అయితే న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు వాయిదా వేయడం మంచిది, అంత అనుకూలంగా లేదు. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత జాప్యం అనేది కనిపిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక కార్యాలయంలో కూడా పై అధికారులతో వారి నమ్మకాన్ని అయితే పొందుతారు వీరు ఈరోజు ఉద్యోగస్తులు. పనిలో అయితే స్థిరత్వం ఉంటుంది అనేది చెప్పచ్చు అనేది. ఇక ఫలితాలు పోటీ పరీక్షల్లో, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కనుక వాళ్ళు మరింత కష్టపడాలి ఈరోజు కొద్దిపాటి అనేది సూచిస్తుంది. విద్యార్థులకి అనుకూలంగా లేదు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా అంతే కొద్దిపాటి అనుకూలతలు తక్కువ ఉంటాయి. ఇక ప్రయాణాలు అయితే కనుక స్వల్ప ప్రయాణాలే సూచించబడుతున్నాయి ఈరోజు. విదేశీ ప్రయాణాలకి అంత అనుకూలమైన సమయంగా లేదు ఈరోజు అనేది చెప్పచ్చు. ఇంకా
ఆస్తి సంబంధిత విషయాలకు వస్తే కనుక ఆస్తి కొనుగోలుకి అమ్మకానికి కూడా అనుకూలంగా లేదు ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడైతే మాత్రం ఈ మకర రాశి వారు ఈరోజు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి, సూచనలు ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధమైన అననుకూలతలకే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దుర్గాదేవిని పూజించండి, మంగళవారం రోజున ఎర్రటి పువ్వులతో అర్చన చేయడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది ఈ మేషరాశి వారికి. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో పంచమంలో కూడా సంచారం జరుగుతుంది. 2 రాశుల్లోనూ కూడా అంత అనుకూలం కాదు ఈ వృషభ రాశి వారికి చంద్ర సంచారం అనేది చెప్పచ్చు. ఇక ద్వితీయంలో గురు సంచారం చాలా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పచ్చు. ఇక చతుర్థంలో కేతు అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. సప్తమంలో 3 గ్రహాలు అనుకూలం కాదు వీరికి, ఈ వృషభ రాశి వారికి. శుక్రుడు, బుధుడు, రవి కూడా అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. ఇక నవమంలో కుజ సంచారం కూడా అనుకూలం కాదు. దశమంలో రాహు కూడా కాదు. కేవలం 11వ భావం లాభస్థానంలో శని సంచారం మాత్రం చాలా అనుకూలం ఈ వృషభ రాశి వారికి అనేది చూస్తుంది. చాలు గోచారంలో శని గురువులు ఇద్దరు అనుకూలించిన మంచి ఫలితాలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఇది ఈ వంశాల వారీగా చూద్దాము. మన క్రమం ఉంది కదా, ఆ క్రమం ప్రకారంగా అంశాల వారీగా అందరికీ అదే క్రమంలో చెప్పడం జరుగుతుంది, గమనించగలరు. ఇక ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది వీరికి ఈరోజు అనేది చెప్పచ్చు. వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలకి అవకాశం ఉండొచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యం బాగుంటుంది, కానీ చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. కమ్యూనికేషన్, సభ్యులతో సఖ్యత నెలకొంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది ఈరోజు. విద్యార్థులకి మంచి సమయం అని చెప్పచ్చు. చదువులో పురోగతి ఉంటుంది అనేది చెప్పచ్చు. అప్పులు తగ్గుముఖం పడతాయి, రుణబాధలు తగ్గుముఖం పడతాయి ఈరోజు అనేది చెప్పచ్చు. శత్రువుల మీద కూడా విజయం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలో వ్యాపారం లాభసాటిగా సాగటాలు, నూతన ఒప్పందాలు కుదరటాలు, అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కోర్టు కేసుల్లోనూ. ఇక ఈరోజు నాట్ వాట్ అన్నిటి విషయాల్లో కూడా ఈరోజు వీరికి బాగుంది. ఉద్యోగస్తులకి ప్రశంసలు అందుతాయి. పదోన్నతి సూచనలు, లేకపోతే గుర్తింపు రావటాలు, లేకపోతే లిస్టు అవ్వటాలు, ఇవన్నిటికి కూడా వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అనేది చెప్తుంది. ఇక పోటీ పరీక్షల్లో కూడా వారికి మంచి ఫలితాలు రావచ్చు ఈరోజు రిజల్ట్స్ వచ్చేవారికి. ఇక ప్రయాణాలు అయితే లాభదాయకంగా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి. విదేశీ ప్రయత్నాలు కూడా మంచి అనుకూలంగా ఉంటాయి అని చెప్పచ్చు. ఇక స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో కూడా ఈరోజు లాభదాయకంగానే ఉంది ఈ వృషభ రాశి వారికి. సర్వదా లాభదాయకం ఈరోజు. ప్రమాద సూచనలు కూడా ఏమీ లేవు ఈరోజు ఈ వృషభ రాశి వారికి. ఇక పరిహారంగా విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం కూడా ఇంకా చాలా ఉత్తమ ఫలితాలకి అని సూచించడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. కొంచెం మిథున రాశి వారికి తృతీయ చంద్ర సంచారం బాగానే ఉంటుంది. తృతీయంలో ఇక కేతువు కూడా అనుకూలిస్తాడు, కొద్దిపాటి అనుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి 6లో రవి అనుకూలిస్తున్నాడు, కానీ ఈసారి మిథున రాశి వారికి బుధుడు శుక్రుడు అనుకూలించట్లేదు. ఇక 7లో కుజుడు అనుకూలించడు. ఇక 9లో రాహు కూడా అనుకూలించడు. 10లో శని కూడా అనుకూలించడం లేదు ఈ మిథున రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక రాశిలోనే గురు సంచారం అంత అనుకూలంగా ఉండదు, కొద్దిపాటి ఇది మధ్యస్థంగా ఉంటుంది, మిశ్రమంగా అని చెప్పచ్చు వీరికి ఈరోజు. ఇక ఆర్థిక పరంగా మధ్యస్థంగానే ఉంటుంది. పొదుపుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఎక్కువగా. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే ఈరోజు కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది వీరికి కూడా. ఇక బంధువులతో సంబంధాలు ఏర్పడతాయి బాగానే అనేది అదొకటి సూచిస్తుంది. థర్డ్ కమ్యూనికేషను, బంధువులతోనూ స్నేహితులతోనూ సిబ్లింగ్స్తోనూ వీటన్ని వ్యవహారాలకి ఈరోజు బాగానే ఉంటుంది. ఇక ఉన్నత విద్యార్థులకి ఏంటా ఉంటుందంటే చదువులో కొన్ని ఆటంకాలు ఎదురైనా, కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా కానీ పర్వాలేదు, సాయంత్రానికి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక రుణ సంబంధిత విషయాల్లోకి మాత్రం వీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది మిథున రాశి వారికి. వ్యాపారంలో భాగస్వాములతో కూడా జాగ్రత్తగా మెళకువగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి వారి పట్ల. న్యాయ వ్యవహారాలలో కూడా ఒత్తిడి ఉంటుంది ఈరోజు వీరికి, కొద్దిపాటి కేసులు ఉన్న వారికి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది, సహోద్యోగుల సహాయం లభిస్తుంది, అయినా కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది. కొద్దిపాటి ఒత్తిడి
శారీరక మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. ఇక పోటీ పరీక్షల్లో పాల్గొనే వాళ్ళు ఈరోజు గట్టి పోటీగానే చదవాలి, కష్టపడాల్సి ఉంటుంది. ఇక ప్రయాణాల వల్ల అయితే ఈరోజు వీరికి ప్రయాణాలు ఉన్న వారికి అలసటే తప్పితే అంత ప్రయోజనకరంగా ఉండదు అనేది చెప్పచ్చు. ఇక భూమి కొనుగోలుకి ఈరోజు అయితే ప్లాన్ చేసుకుంటానికైతే అనుకూలంగా ఉంది, కానీ కొనుగోలుకి అనేది సూచించటం లేదు. ఇక ప్రమాదాల పట్ల అయితే కొద్దిపాటి జాగ్రత్త అవసరం ఈ మిథున రాశి వారికి కూడా అనేది సూచించటం జరుగుతుంది. ఈ వీరికి ఈరోజు మిశ్రమంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక పరిహారంగా గణేశుని పూజించటం, బుధవారం నాడు పచ్చని వస్త్రాలు ధరించటం కూడా శుభకరంగా ఉంటుంది వీరికి, ఈ మిథున రాశి వారికి అనేది చెప్పటం జరుగుతుంది. బుధునికి బలోపేతం చేసుకోవటానికి రాశ్యాధిపతిని. ఇక సింహరాశి, కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి నుంచి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు ద్వితీయంలో చంద్ర సంచారం కూడా పెద్ద అనుకూలం లేదు. తృతీయంలో కన్యా రాశిలోకి ప్రవేశించాక కొద్దిపాటి అనుకూలతలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి 5లో 3 గ్రహాలు అంటే బుధ శుక్రులు మిశ్రమంగా అనుకూలిస్తారు, రవి అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. 6లో కుజుడు అనుకూలిస్తాడు. కర్కాటక రాశికి అష్టమంలో రాహు సంచారం అనుకూలం కాదు, నవమంలో శని సంచారం కూడా అనుకూలం కాదు. ఇక వ్యయస్థానంలో గురువు అనుకూలమే కాదు అనేది సూచిస్తుంది. అయితే మిశ్రమంగా ఉంటాయి అనేది కొంచెం కొద్దిపాటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. బుధ శుక్రులు అనుకూలిస్తున్నారు అనేది, కుజుడు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఈ విధమైన మిశ్రమంగా కంటే కూడా కొన్ని పనులకి అనుకూలం, కొన్ని పనులకి మరి వ్యతిరేకం, అలా మిశ్రమంగా ఉంటాయి. అయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అయితే ఈరోజు వీరి ఆర్థిక పరిస్థితి అయితే స్థిరంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఊహించని ఖర్చులు అయితే వచ్చి పడతాయి ఈరోజు, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక మానసిక ఒత్తిడి అయితే ఈరోజు కొద్దిపాటి తగ్గుతుంది అనేది చెప్పచ్చు. ఆరోగ్యం కూడా కొద్దిపాటి మెరుగుదలే సూచిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ఇతరులతో మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం వీరికి ఈరోజు, ఎందుకంటే కమ్యూనికేషను 2లో కేతువు, 3లో చంద్ర సంచారం, బుధుడు 5లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం ఈరోజు వీరికి. కమ్యూనికేషన్స్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా కూడా. ఇక విద్యార్థులకైతే గనక ఏకాగ్రత పెరుగుతుంది, మంచి ఫలితాలే సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఇక అప్పులు, రుణాలు, చిన్నపాటి అప్పులు చేయవలసి ఏమన్నా రావచ్చు. కొద్దిపాటి ఆర్థిక స్థితికి శత్రువులపై అయితే ఆధిపత్యం చెలాయిస్తారు, ఈరోజు సాధిస్తారు. వారి బాధ ఉండదు, శత్రు బాధ ఉండదు ఈరోజు. ఇక వ్యాపారంలో అయితే స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం అయితే ఈరోజు పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక న్యాయపరమైన విషయాలు అయితే వాయిదా వేయండి, అంత అనుకూలంగా లేదు ఈరోజు. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది, బాగానే ఉంది ఉద్యోగస్తులకి. కష్టపడిన మేరకు ఫలితాలు లభిస్తాయి. ఈ పోటీ పరీక్షల్లో వారికి ఎంత కష్టే ఫలే అన్నట్టే అంత రిజల్ట్స్ ఉంటాయి. ఇక ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఈరోజు అనుకూలం కాదు అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక కుటుంబ ఆస్తి వ్యవహారాలు అయితే ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి గోచారంలో. ఇక ప్రమాద సూచనలు ఏమీ లేదు. ఏదేమైనా డ్రైవింగ్ అప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఎల్లవెల్ల సురక్షితం అనేది సూచించటం. ఇక పరిహారంగా ఈ మిశ్రమ ఫలితాలకి చంద్రుడికి సంబంధించిన మంత్రాన్ని జపించడం, సోమవారం తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది ఈ కర్కాటక రాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది. సింహరాశి, ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే సంచారం మొదలయ్యి తదుపరి ద్వితీయంలో కూడా సంచారం చేయటం జరుగుతుంది. రెండిట్లోనూ కూడా అంత అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. అయితే ఇతర ఖగోళంలో ఇతర గ్రహాలు ఏమైతే అనుకూలంగా ఉన్నాయి, రాశిలో కేతు అనుకూలం కాదు, 4లో బుధ శుక్రులు అనుకూలిస్తున్నారు, రవి అనుకూలం కాదు, రాశ్యాధిపతి అనుకూలంగా లేడు. ఇక 5లో కుజుడు అనుకూలం లేదు, సప్తమంలో రాహు అనుకూలం లేడు, అష్టమంలో శని అనుకూలంగా లేడు. ఇక లాభస్థానంలో మాత్రం ఈ సింహరాశి వారికి గురు సంచారం అనుకూలంగా ఉంది. గోచారంలో గురువు ఒకటి ఉంటే కొంచెంపాటి వడ్డించటం జరుగుతుంది అనేది చెప్పచ్చు. ఇది సింహరాశి వారికి. ఇక
ఆదాయం అయితే పెరుగుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి అయితే ఆశాజనకంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల అయితే మాత్రం తగినంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏలినాటి శని ఉన్నంత వరకు వీరికి మానసిక క్షోభ, గురి మానసిక ఉద్రేకం, ఇలాంటి భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీరి విషయంలో జాగ్రత్త తీసుకుంటూనే ఉండాలి. ఈ సింహరాశి వారు ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. వీరు చాలా జాగ్రత్తగా మాట తీరుతో కూడా అందరినీ ఆకట్టుకుంటాం. ఈ విధమైన ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. విద్యార్థులు చదువులో మంచి పురోగతి సాధిస్తారు అని చెప్పచ్చు. అప్పుల బాధ అయితే తగ్గుతుంది. శత్రువులు ఎదురు నిలబడలేరు వీరికి, ఈ సింహరాశి వారికి ఈరోజు అనేది సూచిస్తుంది. వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి, నూతన అవకాశాలు లభిస్తాయి అనేది చెప్పచ్చు. కోర్టు వ్యవహారాలలో కూడా విజయం ఉంటుంది తిరుగు లేకుండా. అధికారుల మద్దతు ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈరోజు ఇక అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది సూచించవచ్చు. ఇక స్వల్ప ప్రయాణాలు మాత్రం ఉంటాయి ఈ రోజు వరకు. విదేశీ ప్రయాణాలకి ఇది అనుకూలమైన సమయం కానీ కాదు. జాగ్రత్తగా దాన్ని వాయిదా వేసుకోవచ్చు. ఇక భూమి సంబంధిత పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయం అనేది చెప్పచ్చు. ఎందుకంటే 4లోనే కుజుడు శుక్రుడు ఉన్నారు కర్కాటక సింహరాశి వారికి. ఇక ప్రమాద సూచనలు ఏమి ఇవి సింహరాశి వారికి లేదు. ఓవరాల్గా అంతా సింహరాశి వారికి చాలా బాగుందనే చెప్పచ్చు. ఇక పరిహారంగా సూర్య భగవానుడిని ఆరాధించటం, ఆదివారం సూర్య నమస్కారాలు చేయడం ఉత్తమంగా సూచించడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో మొదలయ్యి రాశిలోనే 3 పాదాల మీద సంచరించడం జరుగుతుంది. 3 వంతులు అనేది చెప్పటం. ఇక కన్యారాశి వారికి వ్యయస్థానంలో కేతు అనుకూలం లేదు. 3లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, బుధుడు అనుకూలం కాదు, రవి అనుకూలిస్తున్నాడు. ఇక్కడ బుధుడు మాత్రం ఆబ్సెంట్ ఉంటాడు. 4లో కుజ అనుకూలం లేదు. ఇక ఈ కన్యారాశి వారికి 6లో రాహు అనుకూలిస్తున్నాడు, 7లో శని అనుకూలం లేదు. అలాగే నవమ స్థానంలో నవమం కాదు, ఇది కన్యారాశి వారికి వీరికి కూడా లాభస్థానంలోనే దశమంలో గురు సంచారం మిశ్రమంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి. ఈరోజు ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికైతే ఈరోజు పొదుపు మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యం బాగుంటుంది, కానీ మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నించాలి వీరు ఈరోజు అనేది సూచిస్తుంది. కుటుంబం లేదా స్నేహితులతో కూడా చిన్నపాటి అపార్థాలు రావచ్చు. కొంచెం తగ్గి ఉంటాం లేదా మాట జాగ్రత్తగా ఉండాలి. చదువులో మరింత కష్టపడాలి, ఏకాగ్రత పెంచుకోవాలి. విద్యార్థులకి ఏకాగ్రత లోపం ఉంటుంది ఈ విద్యార్థులకి కొద్ది కాలం పాటు అనేది చెప్పచ్చు. ఇక అప్పులు, రుణాలు, శత్రువులు ఈ సమస్యలు అయితే కొద్దిపాటి వేధింపులు ఉంటాయి. తెలివిగా వ్యవహరిస్తారా ఏమైనా కానీ వారిని తప్పించుకుంటారు. శత్రువులు పరోక్షంగా ఇబ్బంది పడతారు. వారు పడతారు, పెడతారు కూడా. ఈరోజు అలాంటి వ్యవహారాలకి ఆస్కారం ఉంది. ఇక వ్యాపారంలో అయితే కనుక కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. సహనంతో వ్యవహరిస్తే కొంచెం వ్యాపారం మీద దృష్టి పెట్టచ్చు అనేది సూచిస్తుంది. న్యాయ వ్యవహారాలలో అయితే కనుక ప్రతికూల ఫలితాలే ఉన్నాయి. కోర్టు కేసులకు అనుకూలం లేదు ఈరోజు. ఇక ఉద్యోగంలో కూడా కొద్దిపాటి ఒత్తిడి, సహోద్యోగులతో కూడా వివాదాలు, కొద్దిపాటి అపార్థాలకి దూరంగా ఉండండి ఏది ఏమైనా విషయాలకి. ఇక పోటీ పరీక్షల్లో అయితే నిరుత్సాహపరుస్తారు. వాటి రిజల్ట్స్ సఫలీకృతం అవుతున్నాయి ఈరోజు అనేది లేకుండా నిరాశ చెందకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది. ఈరోజు ఆస్తి సంబంధిత అమ్మకాలు, కొనుగోలుకు కూడా అనుకూలం లేదు. ఇక వాహన ప్రమాదాల విషయంలో అయితే కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి, పొంచి ఉన్నాయి అనేది చెప్పచ్చు. జాగ్రత్త. ఇక పరిహారంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించడం కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలోను వ్యయస్థానంలోను కూడా చంద్ర సంచారం జరుగుతుంది. అయితే తులారాశికి ద్వితీయంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు.
రవి బుధుడు అనుకూలిస్తున్నాడు, రవి అనుకూలం లేడు. తృతీయంలో కుజుడు అనుకూలిస్తున్నాడు తులారాశికి. ఇక పంచమంలో రాహు అనుకూలం లేదు. 6లో శని అనుకూలిస్తాడు ఈ తులారాశి వారికి. ఇక నవమంలో గురువు అనుకూలిస్తున్నాడు ఈ ఈ తులారాశి వారికి. వీరికి చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, ఊహించని ధనప్రాప్తి కలగవచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది, మెరుగుపడుతుంది తులారాశి వారికి. దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా కొద్దిపాటి ఉపశమనం లభించవచ్చు. ఈరోజు గోచారంలో బాగుంది అనేది చెప్పచ్చు. ఇక కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి, ఇంట్లో సమస్యలు పరిష్కరించుకుంటారు, విద్యార్థులకు అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. అప్పులు తీరుస్తారు, శత్రుబాధ ఉండదు. ఇక వ్యాపారంలో భాగస్వామ్యాలు అయితే లాభదాయకంగా కనిపిస్తాయి ఈరోజు. కోర్టు కేసులు, న్యాయ వ్యవహారాలలో అయితే కొద్దిపాటి ఇప్పటి వరకు ఆగిపోయినాయి ఏమన్నా ఉంటే ముందుకు కదిలే అవకాశం ఉంటుంది ఈరోజు అనేది కూడా చెప్పచ్చు. ఇక ఉద్యోగంలో మంచి అవకాశాలు అయితే లభిస్తాయి, ప్రమోషన్కి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది సూచిస్తుంది. కొద్దిమందికి అనుకూల ఫలితాలే ఉన్నాయి. పోటీ పరీక్షలు, ఎగ్జామ్స్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాలకు అనుకూలం, నూతన ఆస్తి కొనుగోలుగా అనుకూలం. ఇక ఈ విధంగా మంచి అన్ని అనుకూలతలే ఉన్నాయి ఈ తులారాశి వారికి. అయితే వీరు ఈరోజు ప్రమాద సూచనలు ఏవి లేవు అనేది కూడా మంచి శుభకరం. ఈ విధమైన మంచి అనుకూలతలకి లక్ష్మీదేవిని పూజించటం, శుక్రవారం తెల్లని వస్తువులని దానం చేయడం కూడా చాలా ఉత్తమ ఫలితాలకి అని చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం, 11లో చంద్ర సంచారం అనుకూలంగానే ఉంటుంది అనేది, మధ్యస్థంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక వృశ్చిక రాశిలోనే ఒక శుక్రుడు తప్పితే మధ్యమంగా రవి బుద్ధలు అనుకూలం లేదు, ద్వితీయంలో కుజుడు అనుకూలం లేదు, 4లో రాహు, 5లో శని అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు. ఇక నవమంలో అష్టమంలో గురువు కూడా అనుకూలం లేడు అని చెప్పచ్చు. దశమంలో కేతు కొద్దిపాటి అనుకూలిస్తాడు. ఇక దశమంలో కూడా కొద్దిపాటి చంద్రుడు అనుకూలం పర్వాలేదు. ఇక లాభస్థానంలో చంద్రుడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి అయితే వీరికి మధ్యస్థంగా ఉంటుందని చెప్పచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా ఆరోగ్యం పట్ల కూడా వీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రాశ్యాధిపతి కుజుడు రాశిలోనే సంచారం అనుకూలంగా లేడు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు అయితే రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా తొందరపడకుండా ఉండండి. ఈరోజు కొద్దిపాటి మాట వల్ల కొద్దిపాటి అభిప్రాయ భేదాలు కానీ కలహాలు కలగవచ్చు అనేది సూచిస్తుంది. అయితే విద్యార్థులకి కష్టపడిన మేరకు ఫలితాలు, ఈ విద్యార్థులకి కొద్ది కాలం అలాగే ఉంటుంది. ఈ మధ్య అలా వీరికి అప్పులు వేధించవచ్చు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా. వ్యాపారంలో స్వల్ప నష్టాలు కూడా అవకాశం కనిపిస్తుంది ఈరోజు వీరికి. జాగ్రత్తగా ఉండండి వ్యాపార విషయాలకి. న్యాయ వ్యవహారాలలో కూడా లేటు ఉంటుంది ఆ పనులకి, కోర్టు వ్యవహారాల్లో కూడా. ఉద్యోగంలో కూడా కొద్దిపాటి ఒత్తిళ్ళు ఉంటాయి, కానీ పర్వాలేదు, వీరు నైపుణ్యాన్ని ప్రదర్శించి అధిగమిస్తారు అక్కడికి. కాకపోతే వీరు ఒత్తిడికి గురవుతారు అంతే ఉద్యోగస్తులకి. ఇక ఫలితాల కోసం ఎదురు చూడాలి వారికి. పోటీ పరీక్షల్లో వాళ్ళకి అది మధ్యమంగా ఉంది కాబట్టి నిరాశపడద్దు, వెయిట్ చేయండి. ఇక ప్రయాణాలు అయితే కనుక దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఆస్తి సంబంధిత వివాదాలు అయితే ఈరోజు కొద్దిపాటి వివాదాలకు ఆస్కారం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రమాదాల పట్ల కూడా చాలా జాగ్రత్త అవసరం. ఈ వృశ్చిక రాశి వారికి ప్రమాదాలు సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం, మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం మంచిది అనేది సూచిస్తుంది. ప్రతికూల ఫలితాలకి మంచిది అనేది చెప్పటం. ఇక ధనుసు రాశిని అనుసరించి నవమంలో చంద్ర సంచారం, నవమం దశమంలో వీరికి లాభదాయకంగానే ఉంటుంది, పర్వాలేదు. దశమానికి వ్యయస్థానంలో 3 గ్రహాలు అనుకూలం కాదు. శుక్రుడు, బుధుడు, రవి కూడా. రాశిలోనే కుజుడు అనుకూలం కాదు. తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. చతుర్థంలో శని అనుకూలంగా లేడు. సప్తమంలో గురువు కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు దీనికి. ఇక నవమంలో కేతు సంచారం అనుకూలం లేదు.
అయితే ఈ ధనుసు రాశి వారికి మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఆర్థికంగా అయితే లాభంగానే ఉంటుంది. ధనుసు రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కూడా సూచనలు ఉన్నాయి ఈరోజు. అయితే ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది. నిన్నటి మీద ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. తృతీయంలో రాహు సంచారం చాలా ఉత్సాహపరుస్తాడు. మాట తీరుతో అందరినీ ఆకర్షిస్తారు అనేది మ్యానిపులేషన్స్ కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు, ఉన్నత విద్యకు ప్రణాళికలు వేసుకుంటారు అనేది కూడా సూచిస్తుంది. కాబట్టి అప్పుల బాధ తగ్గుతుంది, శత్రువులు అధీనంలోకి వస్తారు ఈరోజు వీరికి అనేది, అంటే వీరి మాట ఎదుర్రారు అనేది. వ్యాపారం అయితే విస్తరించడానికి అవకాశం ఉంది. ఈరోజు బాగుంది, వ్యాపార విస్తరణకి బాగుంది, లాభాలు పెరుగుతాయి అని సూచించవచ్చు. కోర్టు కేసులకు అనుకూలం, ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది, పై అధికారుల మద్దతు లభిస్తుంది, సపోర్ట్ ఉంటుంది. ఇక పోటీ పరీక్షల్లో అయితే మంచి ఫలితాలు, విజయాలు పొందుతారు ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక విదేశీ ప్రయాణాలకి అవకాశాలు ఉన్నాయి. ఆస్తి సంబంధిత కొనుగోలుకి ఇది మంచి సమయం. ఇక ప్రమాద సూచనలు ఏవి లేవు. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి కాబట్టి గురువారం దక్షిణామూర్తిని ఆరాధించండి, పసుపు రంగు వస్త్రాలు ధరించండి, ఇంకా ఉత్తమ ఫలితాలు పొందటానికి అనేది చెప్పడం జరుగుతుంది. టైం ఫ్యాక్టర్ కండి పరిగెడుతున్నాను మధ్యలో. వీడియో లెంగ్తీ అయిపోతే నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అందు గురించి అని కొంచెం విధిగా చెప్పడం జరుగుతుంది. మకర రాశిని అనుసరించి చంద్రుడు అష్టమం నవమం సంచారం జరుగుతుంది. కొద్దిపాటి మధ్యమంగానే ఒడిదుడుకులు ఉంటాయి వీరికి ఈరోజు అని చెప్పచ్చు. మకర రాశిని అనుసరించి రాశ్యాధిపతి 3లో సంచారం కొద్దిపాటి అనుకూలతలు ఉన్నా మిగతా ఇతర గ్రహాల అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి ఈరోజు వీరికి. ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఎవరైనా ఎక్స్పర్ట్ సలహా తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఆరోగ్యం పట్ల అయితే కొద్దిపాటి శ్రద్ధ కూడా అవసరం. ఈరోజు వీరికి చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. ఇక మాట్లాడేటప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్త అవసరం. మాటలు ఇతరులను బాధ పెట్టే విధంగా మాట్లాడతారు ఈరోజు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత ఉండాలి, మరింత శ్రమ చేయాల్సిందే విద్యార్థులు. అన్ని రాశుల వారికి కూడా విద్యార్థులకి 1-2 తప్పితే మిగతా వాళ్ళందరికీ విద్యార్థులకు అనుకూలం లేదు. ఈ రుణ సమస్యలు వేధిస్తాయి. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం అనేది చెప్పచ్చు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, సహనంతో ఉండాలి ఈరోజు. న్యాయ వ్యవహారాలు ప్రతికూలం. ఉద్యోగంలో పని ఒత్తిడి, పై అధికారుల ఒత్తిడి, ఫలితాలు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఫలితాలు ఉండవు. ఈరోజు అన్నిటికీ కూడా ప్రతికూలంగా ఉంది ఈ మకర రాశి వారికి ఈరోజు. ఇక విదేశీ ప్రయాణాలు అయితే ప్రయాణాలు ఉన్న వారికి కొంచెం కష్టాలు అయితే కలుగుతాయో ప్రయాణాల్లో అనేది. ప్రయాణాలు అయితే పోస్ట్పోన్ చేసుకోలేము, కానీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు ముందే తీసుకోండి. ఇక డాక్యుమెంట్స్ విషయంలో కానీ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనే కానీ కొన్ని విషయాల్లో. ఇక ఆస్తి వివాదాలకు కూడా కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు. అలాగే వాహన ప్రమాదాలకు పట్ల కూడా చాలా జాగ్రత్త అవసరం ఈరోజు ఈ మకర రాశి వారికి. ఈరోజు వాహన ప్రమాదాలు చాలా రాశుల వారికి కనిపిస్తున్నాయి. అందరూ తగు జాగ్రత్తగా ఉండాలి అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక శనిదేవుణ్ణి పూజించండి. మకర రాశి వారు శనివారం నల్ల నువ్వులు దానం చేయడం మంచిది అనేది చెప్పటం. కుంభరాశిని అనుసరించి చంద్రుడు 7-8 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. కుంభరాశికి పంచమంలో గురు సంచారం అనుకూలిస్తాడు. ద్వితీయంలో శని అనుకూలం లేకున్నా ఇక 6లో కేతు అనుకూలిస్తున్నాడు కుంభరాశి వారికి. ఇక 11లో కుజుడు అనుకూలం, 10లో శుక్రుడు అనుకూలం లేడు, రవి అనుకూలిస్తున్నాడు. అలాగే బుధుడు కూడా అనుకూలం లేదు అనేది చెప్పచ్చు. గ్రహానుకూలత ఉంది ఈ కుంభరాశి వారికి ఈరోజు. ఆర్థికంగా అయితే అనుకూలంగా ఉంటుంది ఈరోజు, కానీ దుబారా ఖర్చులు అయితే ఎదురుపడతాయి అనేది సూచిస్తుంది. అవి వాటి మీద నియంత్రించండి. ఆరోగ్యం అయితే బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటారు ఈరోజు. కమ్యూనికేషన్స్ విషయంలో కూడా ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కమ్యూనికేషన్ బాగుంటుంది ఈరోజు. వీరు కూడా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకి చదువులో అయితే వీరు రాణిస్తారు అనేది చెప్పచ్చు. ఎందుకంటే పంచమంలో గురు సంచారం కుంభరాశి విద్యార్థులకి బాగుంది అనేది చెప్పచ్చు ఈరోజు. ఇక అప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు.
వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కొద్దిపాటి నూతన ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. వీరి మాట తీరు కూడా ఈరోజు బాగుంటుంది సంబంధాల వల్ల. కాబట్టి వీటన్నిటికీ అనుకూలతలు ఉంటాయి. న్యాయ వ్యవహారాలు, ఉద్యోగస్తులకి, పోటీ పరీక్షల్లోనూ, విదేశీ ప్రయాణాలకి, అవకాశాలకి, భూమి కొనుగోలుకి, వీటన్నిటికీ కూడా ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే వాహన ప్రమాద సూచనలు లేవు, శుభకరం. ఇక పరిహారంగా ఆంజనేయ స్వామిని పూజించండి. శనివారం నాడు నూనెతో దీపం వెలిగించండి. ఇంకా మంచి ఫలితాలకి అనేది చెప్పటం. చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం. మధ్యస్థంగా కంటే కొద్దిపాటి మెరుగుదైన ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇదివరకు మీద అనేది చెప్పచ్చు. ఆకస్మిక ధనలాభాలకైతే అవకాశం ఉంది గోచారంలో. ఆరోగ్యం బాగుంటుంది, కానీ చిన్న చిన్న సమస్యలు అయితే కొద్దిపాటి సమస్యలు రావచ్చు. ఇక కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది, బాగానే ఉంటారు. విద్యార్థులు బాగానే చదువులో రాణిస్తారని చెప్పచ్చు. 4లో ఇది చంద్ర సంచారం, 5లో బాగానే ఉంటుంది. అప్పుల బాధ తగ్గుతుంది. శత్రువులు అయితే ఈరోజు వీరికి కొద్దిపాటి అధీనంలో ఉంటారు, వీళ్ళ అధీనంలో అని చెప్పచ్చు. వ్యాపార విస్తరిస్తుంది, లాభాలు వాళ్ళ బాగా పెరుగుతాయి అనేది సూచిస్తుంది. కోర్టు కేసులకు అనుకూలం, ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. పై అధికారుల సపోర్ట్ అయితే వీరికి ఉంటుంది. ఈరోజు మంచి ఫలితాలే ఉన్నాయి ఈ మీనరాశి వారికి కూడా. ఆస్తి సంబంధిత భూ కొనుగోలుకి ఇది మంచి సమయం. ఇక వీరికి కూడా ప్రమాద సూచనలు ఏవి లేవు, కాబట్టి చాలా బాగుంది మీనరాశి వారికి కూడా అని చెప్పటం. శివుడిని ఆరాధించండి. గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఇంకా ఉత్తమ ఫలితాలకి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి కొంచెం స్పీడప్ అయ్యింది, ఎందుకంటే నాకు సమయ భావన ఉన్నది ఈ వీడియోలు చేయటంలో. దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నాకు, అందుకని కొద్దిపాటి స్పీడ్గా చెప్పడం జరిగింది అనేది భావించవద్దు. ఫలితాలు అయితే అమోఘంగా చెప్పడం జరిగింది అనేది మీరు గమనిస్తారు, నాకు తెలుసు. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.